గా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తమకు నచ్చిన నెంబర్ కలిసి వచ్చే నెంబర్ తీసుకోవాలని అనుకుంటారు. సో మనకి ఎలా సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు ఇదివరకు మనకి కావాల్సిన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో కొన్ని బ్యాంకులు చాయిస్ అకౌంట్లు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కొన్ని బ్యాంకులే అవి ప్రొవైడ్ చేస్తున్నాయి లక్కీ అకౌంట్స్. మనకి కావాల్సిన చాయిస్ అకౌంట్లు అనేవి కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా కాస్ట్తో కూడుకుని ఉన్నాయి. నార్మల్ పీపుల్ ఎవరున్నా కానీ మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అంత సాధ్యమైన పని కాదు. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అంటే అదేంటంటే అది కూడా చూడండి, మనం ఏది చేసినా కూడా నెంబర్ ద్వారానే గేమింగ్ అంతా నెంబరింగే ఉంది. అవును, ఆ గేమ్ చేంజింగ్ అంటారు జర. ఇప్పుడు మనకి లక్కీ డ్రాలు తీస్తాము, లక్కీ విన్ చేస్తాము, చాలా కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి, హార్స్ రైడింగ్స్ ఇవన్నీ అదంతా నెంబర్ గేమింగే కదా. ఓకే. ఆ నెంబర్ గేమ్లో మనకి ఏదైతే ఉందో ఈ బ్యాంకులో కూడా మొత్తం మన డబ్బు అంతా ఎక్కడ జనరేట్ అవుతుంది. ఇదివరకంటే మనం ఇంట్లో దాచుకునే వాళ్ళం, లేదంటే ఒక బాక్స్లో పెట్టి దాచుకునే వాళ్ళం, బీరువాళ్ళు అన్నిట్లో పెట్టి. ఇప్పుడు ఎక్కడ ప్రతి వస్తువు మన బ్యాంకులోకి వెళ్తాను. అదే బ్యాంకుకి మనకు హోల్ ఉంది. మనకు ఒక బ్యాగ్ హోల్ ఉన్నప్పుడు దాంట్లో మనకు కావాల్సిన వాటర్ని ద్రవ్యాన్ని నింపుతున్నాం అనుకో, మొత్తం అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా. అలాగే మనకు ఆపోజిట్ నెంబర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనకు అనుగుణంగా లేకుండా ఆపోజిట్లో ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉన్నప్పుడు మనం ఎంత వాళ్ళు ఎంతో కష్టపడతా ఉంటారు, డ్రేమ్ వాళ్ళు కష్టపడతారు, చాలా చాకరీ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఉండదు. ఖర్చులు కట్టడానికి కానీ చేయటానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మనం ఎంత చేసినా అవ్వదు. అలాంటిది వాళ్ళకి ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన మనీ అనేది జనరేట్ అయ్యి వాళ్ళకి ప్రతి ఒక్క అవసరానికి ఎప్పుడు కూడా ఇన్కమింగ్ అనేది ఉంటే మనకి అవుట్ కమింగ్ కూడా చేయగలుగుతాం. మన దగ్గరకు వస్తేనే కదా ఎవరికైనా చేయగలుగుతాము, రాకపోతే బాధ అనిపిస్తుంది. వస్తే ఏమవుతుంది, ఇంతే కదా ఎంతైనా చేసేయచ్చు అని పొటెన్షియల్ అనేది వచ్చేస్తుంది మనకి. అందుకని లక్కీ ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనీ అనేది బాగా పెరుగుతుంది. ఎంత చేసినా కూడా కూటి విద్యలు కోటి కోసం అన్నట్టుగా మనం ఎన్ని ప్రొఫెషన్ చేసినా ఎంత చేసినా కూడా మనకు కావాల్సింది ప్రతిదీ కూడా డబ్బే. అంటే ఇండైరెక్ట్గా మనం ఇంట్లో చేయనివ్వండి, చదువుకోనివ్వండి, జాబ్ చేయనివ్వండి, బిజినెస్ చేయనివ్వండి, ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి అన్నీ చేసినా కూడా దాని వెనకాల ఉన్న ద్రవ్యం ఏంటి? ఎనర్జీ, మనీ ఎనర్జీ. ఆ మనీ ఎనర్జీ మనకి రావాలి, మన దగ్గర నిలబడాలి, మనం అనుకున్న అవసరాలు తీర్చుకోవాలి, మనకి పొటెన్షియల్ సరిపడే సమృద్ధిగా ఉండాలి అంటే మనకి ఆ అకౌంట్ నెంబర్ కూడా మనకి సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనకి ఇప్పుడు అది అందరి వల్ల సాధ్యం కాలేదనుకోండి, ఒక స్టిక్కర్ని మన చెక్ బుక్ మీద కానీ, అంటే ఎలా చెప్తాను నేను, ఒక చిన్న స్టిక్కర్ని మన పాస్బుక్ మీద, బ్యాంక్ అకౌంట్ చెక్ బుక్ మీద, బ్యాంక్ బుక్ మీద కనుక అంటించుకుంటే మనకి చాలా వరకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంటే చేంజ్ చేసుకునే కెపాసిటీ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్నప్పుడు ఈ ఎపిసోడ్ చూడగానే ఏమనుకుంటారు, ఒకవేళ సపోజ్ నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1 ఉంటేనో, లేదండి 3 ఉంటేనో, 4 ఉంటేనో, 8 ఉంటేనో, 7 ఉంటేనో నా బ్యాంక్ అకౌంట్లో ఇది రాదు, నాకు డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి, అందుకే ఉండట్లేదు అని మన బ్రెయిన్ ఏది నమ్మితే అదే నిజం అనుకుంటాం. ఇది వాస్తవమే. కానీ మనం ఎంత ఇదిలో ఉన్నా కూడా పాజిటివ్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ప్రతిదీ కూడా ఏదైతే లేదో దాని మీద ఫోకస్ చేసినా కావాల్సిన దాని మీద ఫోకస్ చేయాలి మనం. అందుకోసం ఈ లేకపోతే చిన్నది రేడియం స్టిక్కర్, మన వెహికల్ మీద స్టిక్కర్స్ వేస్తారు కదా, మనకి బండి మీద దేవుడి స్టిక్కర్స్, అలాంటి స్టిక్కర్స్ రేడియం స్టిక్కర్ షాప్కి వెళ్ళి మీకు బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి 46 నెంబర్ గ్రీన్ కలర్ తోటి ఉండాలి. ఓకే. సో కలర్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ 100%. ఎల్లో కలర్ ఏంటి శుభం ఉంటుంది. గ్రీన్ అంటే మనకి రెడ్ సిగ్నల్ దగ్గర మనకి వెళ్తాము, సిగ్నల్ పడినప్పుడు రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాము, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్తాము. రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాం, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్తాము. ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు అలాగే మన లైఫ్ కూడా మన గ్రీన్ సిగ్నల్ ఎవరి గ్రీన్ లాగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ స్టిక్కర్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పాజిటివ్ వైబ్ అనేది దానికి సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే హరిణి గారు, అలాగే చూసుకుంటే ఆ స్టిక్కర్ని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే చిన్నది ఒక 10 mm మీకు 2 inches స్టిక్కర్ని ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి 46 అనే నెంబర్ గ్రీన్ కలర్ తోటి ఉండి ఆ స్టిక్కర్ని మీరు చెక్ బుక్ మీద, పాస్బుక్ మీద అంటించుకుంటే మీకున్న బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఏ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కెపాసిటీ పెరిగినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ని మీరు మార్చుకోవచ్చు.